టీ20 వరల్డ్ కప్ 2026 ముగిసిన నేపథ్యంలో టీమిండియా తదుపరి షెడ్యూల్ ఏంటని అభిమానులు చర్చించుకుంటున్నారు. 20 రోజుల గ్యాప్ తర్వాత అంటే మార్చి 28న ఐపీఎల్ 2026 ప్రారంభమవుతుంది. ఈ లీగ్ మే 31 వరకు కొనసాగుతుంది. తర్వాతే టీమిండియా షెడ్యూల్ మొదలవుతుంది. జూన్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత్లో పర్యటిస్తుంది. ఇందులో ఓ టెస్టు, వన్డే సిరీస్ జరుగుతుంది. టెస్ట్ మ్యాచ్ను చండీగఢ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియంలో జూన్ 6 నుంచి 10 వరకు జరుగుతుంది. అనంతరం జూన్ 14, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా 3 వన్డేలు జరుగుతాయి. తర్వాత భారత్ జూలైలో పరిమిత ఓవర్లు సిరీస్ కోసం ఇంగ్లాండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలు జరగనున్నాయి. జూలై 1, 4, 7, 9, 11 తేదీల్లో వన్డేలు, జూలై 14, 16, 19 తేదీల్లో జరుగుతాయి. అనంతరం భారత జట్టు ఆగస్టు, సెప్టెంబర్ నెలలో 2 టెస్టులు, 2 టీ20 సిరీస్ల కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. దీని తర్వాత సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఏషియన్ గేమ్స్ జరుగుతాయి. దాని తర్వాత భారత జట్టు స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో 3 టీ20లు, 3 వన్డేలు సిరీస్ ఆడుతుంది. అనంతరం స్వదేశంలోనే వెస్టిండీస్తో 5 మ్యాచ్లు టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్, నవంబర్ నెలలో టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తుంది. ఇందులో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు జరగనున్నాయి. ఈ ఏడాది చివరిలో శ్రీలంక జట్టు భారత్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20లు జరగనున్నాయి.